ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2వ విడత నిధులను అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు నిలబెట్టే ప్రజా ప్రభుత్వం ఇదేనని రాష్ట్రం ఇస్తున్న 5,000 పీఎం కిసాన్ కింద కేంద్రం ఇస్తున్న 2,000 కలిపి 7,000 రూపాయలు క్రమం తప్పకుండా రైతుల ఖాతాలో జమ అవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నాయకత్వంలో ఇచ్చిన బాటను నిలబెట్టుకోవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ గతంలో చేసిన విమర్శలు ఇప్పుడు తుమ్మెద్దులయ్యాయని, కూటమి ప్రభుత్వం మాట మనసు మట్టితో పనిచేస్తుందని అన్నారు. ఇటీవల తుఫాను ప్రభావం వల్ల జరిగిన పంట నష్టాలకు నష్టపరిహారం కసరత్తు జరుగుతోందని, దొనకొండ పారిశ్రామిక కారిడార్, సోలార్ ప్రాజెక్టు, ఆయుధ సామగ్రి పరిశ్రమ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో దర్శి నియోజకవర్గానికి కొత్త ఊపిరి వస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని, వైసీపీ చేస్తున్న కుతంత్రాలను ప్రజలు నమ్మవద్దని డాక్టర్ లక్ష్మి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మార్క్ఫెడ్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, స్పెషల్ ఆఫీసర్ జాన్సన్, అగ్రికల్చర్ ఏడీ బాలాజీ నాయక్, ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్, ఎంపీడీఓ సత్యప్రసాద్, సర్పంచ్ జ్యోతి లక్ష్మి, పంచాయతీ అధికారులు, అగ్రికల్చర్ రెవెన్యూ అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పటికి కూడా మిగిలితే వాహనాలన్నీ ఛార్జ్ చేసుకోండి. అప్పటికి కూడా మిగిలితే గ్రిడ్కి ఇస్తే అది కూడా మేము తీసుకునే పరిస్థితి. ఈరోజు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం, అంటే ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికి, అర్హులైన రైతు కుటుంబానికి, అలాగే కౌలు రైతులకు గాను సంవత్సరానికి 20,000 రూపాయలు అందజేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇవాళ 2వ ఫేజ్లో దర్శి నియోజకవర్గానికి గాను ఎక్కువ రైతులున్న నియోజకవర్గం 42,871 రైతులకు గాను 28.63 కోట్ల రూపాయలు ఇవాళ సెకండ్ ఫేజ్ లో రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. మా దర్శి నియోజకవర్గం రైతులందరి తరపున పీఎం గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ అన్న గారికి, అగ్రికల్చరల్ మినిస్టర్ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రైతుని రాజుని చేయాలి అనే ఆలోచనతో ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఎన్నో స్కీమ్స్ మంచివి తీసుకొస్తున్నారు. మనం చూస్తే ఈ 17 నెలల్లో ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆల్మోస్ట్ 95% హామీలన్నిటినీ నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్, దీపం 2 పథకం, స్త్రీ శక్తి, తల్లికి వందనం, మెగా డిఎస్సి, 20 లక్షల ఉద్యోగ అవకాశాలు, అట్లాగే అన్నదాత సుఖీభవ, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు అందజేస్తూ ఒకవైపు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటూ ఎప్పుడూ ప్రజల కోసం, ప్రజల వెంట ఉన్న నాయకులను చూస్తే మనందరికీ అది ఒక స్ఫూర్తిగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ స్కీమ్ ఫస్ట్ ఫేజ్ దర్శి నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. మండే ఎండలో రైతుల మధ్య రైతులు పడే కష్టం తెలిసిన వ్యక్తిగా వాళ్ళతో పాటు అక్కడ కొంత సమయం గడిపి వాళ్ళ కష్టాలు తెలుసుకొని, అట్లాగే వ్యవసాయంలో ఉన్న కొత్త టెక్నాలజీస్ కూడా వాళ్ళకి వివరిస్తూ, అంటే నేను ఒక సూపర్ 6 ఒక హామీని నిలబెట్టుకున్నాను, రైతులకు 20,000 రూపాయలు అని చెప్పాను, అది ఇచ్చేసాను అన్నట్టు కాకుండా రైతులు విత్తనం నాటిన దగ్గర నుంచి వాళ్ళ పంట విక్రయించే వరకు రైతులకు మద్దతుగా ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఐటీకి ఆయన ఎంత వాల్యూ ఇస్తారో, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, అదే విధంగా వ్యవసాయ రంగంలో కూడా అన్నదాత సుఖీభవ అయినా, మార్కెట్ ఇంటర్వెన్షన్ అయినా, రైతు బజార్లైనా, సబ్సిడీ కింద కానీ లేదా అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్ కానీ, న్యాచురల్ ఫార్మింగ్ గురించి కానీ ఆయన ఎంతో శ్రద్ధతో చూస్తే నిన్న జరిగినట్లుగా ఉంది దర్శిలో ప్రోగ్రాం. ఈలోగా ప్రజలు
వారిని ఏది అడగకుండా ప్రజల అవసరాలు ప్రజల కష్టాలు గుర్తించి ఇమీడియట్ గా 2 నెలల్లో మళ్ళీ సెకండ్ ఫేజ్ లో, మొదటి ఫేజ్ లో రాష్ట్రం అంతటా చూస్తే 3,170 కోట్లు రిలీజ్ చేయటం, ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మళ్ళీ 3,150 కోట్లు రిలీజ్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఒక ఆర్థిక విధ్వంసం జరిగింది. ఎన్ని కష్టాలున్నా కూడా అనేక పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తూ సంపద సృష్టిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వగలుగుతున్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం అవుతుంది. మనందరం కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు గుర్తించాలి. మొన్న చూస్తే తుఫాను సందర్భంలో ఎక్కడికక్కడ నేను 3 రోజులు దర్శి నియోజకవర్గంలోనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ వాగు పొంగినా, ఎక్కడ ఒక చిన్న పొరపాట్లు జరిగి ఏదైనా ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయినా, చెట్లు పడిపోయి ఎక్కడికక్కడ ఆఫీసర్స్ రెడీగా ఉంటున్నారు. అంటే ఒక ప్రాబ్లం జరిగాక అక్కడికి వెళ్ళటం కాదు, ముందే అది గుర్తించి ఎక్కడికక్కడ ఆఫీసర్స్ ఉంచటము, టీం అంతా కోఆర్డినేటెడ్ గా వర్క్ చేయగలిగారు అంటే అది పైనుంచి వచ్చిన ఆర్డర్స్, ఒక గైడెన్స్ వల్లే అని మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అట్లాగే మొన్న ఎంతైతే రైతులకి ఒక నష్టం ఎంత జరిగిందో అదంతా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఆ పంట నష్టం ఎస్టిమేట్ చేసి పంపించి అది వెంటనే చెల్లించేలాగా